మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ జలక్కిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిజర్వ్డ్ స్థానాల్లో సిట్టింగులను మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. 2 స్థానాలపై గురిపెట్టారు కేసీఆర్. అభ్యర్థులు మార్చేందుకు ప్లాన్ కూడా ఆయన సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత దృష్ట్యా మార్పులు చేయాలనుకున్నటువంటి నిర్ణయం కూడా అధిష్టానం తీసుకుంది అన్నటువంటి వార్త అయితే మాత్రం ప్రధానంగా అక్కడ చక్కెర కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ తర్వాత సెకండ్ నగరం మాత్రము గ్రేటర్ వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిదని చెప్పుకోవచ్చు. కానీ ఎన్నికలు దగ్గర పడడంతో అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి కూడా ప్రజలలో కావచ్చు, నా రాజకీయ నేతల్లో కావచ్చు ఒక టెన్షన్ వాతావరణం అయితే మొదలుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో కూడా సీఎం కేసీఆర్ ఒక ఎమ్మెల్యే అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలో వాళ్ళ నియోజకవర్గంలో కూడా కొంతమంది వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేను మాత్రం మార్చేందుకు కూడా సీఎం కేసీఆర్ మాత్రం కసరత్తు చేస్తున్నట్టు నేపథ్యం కనపడుతోంది. ముఖ్యంగా రిజర్వేషన్ అయిన ఎస్సీ రిజర్వేషన్ గా ఉన్న వరంగల్ జిల్లాలోని స్టేషన్ గన్పూర్, తర్వాత వర్ధన్నపేట, తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ అయిన ములుగు జిల్లా, తర్వాత మహబూబాద్ జిల్లాలో కూడా మొత్తానికైతే ఈ రిజర్వ్డ్ గా కొనసాగుతున్న నేపథ్యం కనపడుతోంది. మొత్తానికైతే కొన్ని సెగ్మెంట్లలో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన కూడా వ్యతిరేకత రాజకీయ అంటే సొంత కుంపటిలోనే కూడా వ్యతిరేకత ఉండటంతో కూడా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని మాత్రం వరంగల్ పై పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే స్థానంలో కూడా అరూర్ రమేష్ అంటే వర్ధన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అరూర్ రమేష్ మాత్రము గన్పూర్ కు మార్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. స్టేషన్ గన్పూర్ రాజేను తీసుకొచ్చి ఇక్కడ వర్ధన్నపేటల నియోజకవర్గంలో కూడా తీసుకురావడానికి కూడా కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బెస్ట్ పార్టీలో కూడా కొంతమంది నేతల మధ్య కూడా ఒత్తిళ్లకు కూడా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వ్యతిరేకతతో కూడా ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో కూడా కొంతమంది కేసీఆర్ బాస్ కు మాత్రము ఇక్కడ సిట్టింగ్ అంటే నాయకులే కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు వారికి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్న సమాచారం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 12 సెగ్మెంట్లకు కూడా ఇక్కడ ప్రస్తుతానికి భూపాలపల్లి చూసుకుంటే అక్కడ కూడా సొంత కుంపట్లో గండ్రా వెంకటరామారెడ్డి, సిరికొండ ఏదైతే కేసీఆర్ నిర్ణయం అంటే ఎమ్మెల్యేల మార్పు దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే వీరిని జంబలింగ్ పద్ధతిలో ఒక స్థానం నుంచి వేరే స్థానానికి బదిలీ చేసే అవకాశం, అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే వ్యతిరేకత దృష్ట్యా అక్కడి నుంచి పూర్తిగా అభ్యర్థిని మార్చే దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే ఎన్నికల వేడివాడిగల లోపల కూడా మళ్ళీ హ్యాడిక్ కొట్టడానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చూస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే రిజర్వేషన్ తో పాటు కూడా ఒక ఎమ్మెల్యే కూడా ఓడిపోకుండా కూడా మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి కూడా సీఎం కేసీఆర్ కసరత్తు నేపథ్యంలోని కూడా అందులో భాగంగానే కూడా ఇలా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పైన తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ కూడా తాటికొండ రాజను అక్కడి నుంచి మార్చి మళ్ళీ అదే వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ కి మార్చాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికైతే సీఎం కేసీఆర్ మాత్రం అక్కడ ఉన్న అరూర్ రమేష్ అంటే వర్ధన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే పైన కూడా ఇటీవలే నాయకుల పట్ల కూడా అసమ్మతి ఏర్పడినట్టు కూడా పేపర్లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనపడుతుంది. వారిద్దరి మధ్యన కూడా ఇద్దరిని అంటే ఎస్సీ రిజర్వేషన్ సెగ్మెంట్లను కూడా తారుమారు అంటే చేసేందుకు కూడా సీఎం కసరత్తు చేస్తున్నట్టు అనుకోవచ్చు. మొత్తం రాజకీయ పరిమాణాలను కూడా మార్చేందుకు కూడా సీఎం కేసీఆర్ పూర్తిగా అంటే అధిష్టానం తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే కొంతమంది అంటే వరంగల్ జిల్లాలో కూడా కొంతమంది ఇప్పుడు మహబూబాద్ ఎమ్మెల్యే చూసుకుంటే శంకర్ నాయక్ పైన కూడా కొంత కుంపటిలో కూడా అతను పైన కూడా తీవ్ర విమర్శలు పెట్టుకోవచ్చు. ఈ ఎమ్మెల్యే వద్దు అని చెప్పి కూడా అంటున్న నేపథ్యంలో కూడా కొన్ని స్థానాలు మాత్రం రిజర్వేషన్ స్థానాలు మాత్రం మార్చేందుకు కూడా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ఇంకోటి అంటే మార్పుల స్థానం ఏదైతే కేసీఆర్ నిర్ణయం ప్రధానంగా మీరు అన్నట్లు హ్యాట్రిక్ ఎలాగైనా కొట్టాలి, ఈసారి సిట్టింగ్లకే సీట్లు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా మారుస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వారి స్థానంలో వేరే ఒకరిని ఒకవేళ పెట్టి కనుక వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం అంటే కొత్త అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వీరు వారి వెనకాతలు నడిచి పార్టీలో ఎన్నికల్లో సపోర్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పటికే తాటికొండ రాజయ్య వస్తున్న అంటే అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంతో కూడా తాటికొండ రాజయ్య కూడా ప్రచారం దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఎలాగైనా స్టేషన్ గన్పూర్ టికెట్ నాకే వస్తుంది, నేను బ్రతిమలాడో ఏమా చేసే మొత్తానికైతే
బమ్మిని తిమ్మి కావచ్చు, తిమ్మిని బమ్మి చేసి అనే ఉత్తర స్టేషన్ గన్పూర్ టికెట్ నాకే వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే తాటికొండ రాజయ్య ఆ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దూకుడు పెంచాడని చెప్పుకోవచ్చు. అదే తరహాలో కూడా అరు రమేష్ కు కూడా దరిదాపుగా అధిక మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా అధిక మెజార్టీ సంపాదించిన అరు రమేష్ కూడా అదే ధీమను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది అధిష్టానము ఈ నెల 18 తర్వాత కూడా తొలి జాబితా కూడా విడుదల కానున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఆ జాబితాలలో ఎవరు పేర్లు ఉండబోతున్నాయి, ఎటు మార్పులు చేర్పులు చేయబోతున్నాయి. కానీ ఆ మొత్తానికైతే బీఆర్ఎస్ లో మార్చాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ లో నేతల మధ్యన కూడా గుసగుసలాట కూడా వాళ్ళ మధ్యలో అసమ్మతులు కూడా కొంతమంది కూడా ఏర్పడుతుంది. టికెట్ వస్తుందా రాదా, ఒకవేళ ఏ సెగ్మెంట్ లకు టికెట్ ఇస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతల మధ్యలో ఒక ఉత్కంఠమైన జలకడి అంటే చెకింగ్ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇక్కడ మాత్రము థాంక్యూ. థాంక్స్ ఫర్ అప్డేట్స్. బీఆర్ఎస్